అతివేగంగా వచ్చిన కారు ప్రేక్షకులపైకి వెళ్లడంతో క్షణాల్లో అక్కడికక్కడే 27 మంది గాయపడ్డారు. రేస్ నిర్వాహకులు వారిని హుటాహుటిన హాస్పిటల్కి తరలించగా చికిత్స పొందుతూ 7గురు మరణించారు. శ్రీలంక రాజధాని కొలంబోలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో 20 మంది చికిత్స తీసుకుంటున్నారు. వారిలో కూడా 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఫాక్స్ హిల్ సర్క్యూట్లో కారు రేస్ నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కోవిడ్ కారణంగా గత 5 ఏళ్లుగా నిలిచిపోయిన ఈ కార్ రేసును శ్రీలంకన్ ఆర్మీ తాజాగా నిర్వహించింది. ప్రేక్షకులు ఉచితంగా వీక్షించేందుకు అవకాశం కల్పించింది. కానీ ఈ రేసు విషాద ఘటనతో అర్ధాంతరంగా నిలిచిపోయింది. కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ముందుగా ఓ కారు ట్రాక్టర్పై బోల్తా పట్టడంతో ట్రాక్టర్ మార్షల్స్ మిగతా డ్రైవర్స్ని స్పీడ్ తగ్గించమని పసుపు జెండాలను చూపించారు. కానీ ట్రాక్పై ఎర్రని దుమ్ము లేవడంతో డ్రైవర్లకు ఆ పసుపు జెండాలు సరిగ్గా కనిపించలేదు. దాంతో మార్షల్ సంకేతాలు లెక్క చేయకుండా కార్లు దూసుకెళ్లిన దృశ్యాలు వీడియోలో కనిపించాయి. బోల్తా పడిన కారు పక్క నుంచి ముందుగా దూసుకెళ్లిన ఎర్ర కారు అదుపు తప్పి జనాలపైకి వెళ్లింది. ఈ ప్రమాద దృశ్యాల్ని కింద వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.